ప్రభు నేస్తున్నావులు మీకు వందనాలు సమర్పించుకుంటున్నాను. మానవుని గూర్చిన సత్యము అనే సంగతులు మొదటి భాగంలో మనం ఆలోచన చేశాం. అంటే మానవ ఉత్పత్తికి మూలం ఏంటి? మానవ ఉత్పత్తికి మూలం ఎవరు? అనే సంగతులు మనం గతంలో నేర్చుకున్నాం. వాస్తవానికి లోకంలో మనిషిని గురించి, మానవ ఉత్పత్తి గురించి అనేక ప్రచారాలు లోకంలో మనకి కనిపిస్తుంటాయి. ప్రాముఖ్యంగా సైన్స్ చెప్పే సిద్ధాంతాలేంటో కూడా మీరు ఎరిగినదే. అవి వాస్తవానికి నిజాలు కాదు అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గ్రంథం యొక్క వెలుగులో మనం చూస్తే మానవ ఉత్పత్తి అనేది దేవుని వలన జరిగింది. కాబట్టి మానవ ఉనికికి, భూమి మీద మానవ ఉనికికి మూలం ఎవరై అంటే దేవుడు అనే సంగతులు మనం ఆలోచన చేశాం. మనిషిని ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. మనిషిని పుట్టించాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు అంటే జగత్తు పునాదులకు ముందే. అంటే మనుషుల పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని అనుసరించి పరమదేవుడు మనుషుల్ని భూమి మీద పుట్టించాడు అనే సంగతులు నేర్చుకున్నాం. దేవుని మనిషిలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర నుంచి వస్తుందని, దేవుడు మనిషిని తన స్వరూపము తన పోలికలు నిర్మాణం చేశాడనే సంగతిని నేర్చుకున్నాం. రెండో భాగంగా దాన్ని కొనసాగింపుగా మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. అంటే ఈ భాగంలో మనం నేర్చుకునే సందేశం ఏంటంటే, అంటే మానవ దేహ నిర్మాణకుడు ఎవరు? మనిషి రెండు భాగాలుగా మనకు కనిపిస్తున్నట్లు మనకి గ్రంథంలో స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి మానవ నిర్మాణం అనేది ఎంతో అద్భుతమైనది, ఆశ్చర్య గొలిపే విధంగా ఉంటుంది. వాస్తవానికి దేహంలో ఉండే ప్రతి అణువు ప్రతి అవయవం కూడా ఒక అద్భుతం. 139 కీర్తన 13-14 వచనాల్లో దావీదు మాట్లాడుతుంటాడు. 139వ కీర్తన 13వ వచనం 14వ వచనంలో, నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే నిర్మాణం ఎక్కడ జరిగింది? అంటే తొలి మానవుడి యొక్క నిర్మాణం ఎలా జరిగిందో మనకు తెలుసు. అతని ద్వారానే ఈ భూమి మీద కూడా ప్రతి జాతి విస్తరించేసింది. దేవుడైతేనేమో మొట్టమొదట ఆదామును ఎలా నిర్మాణం చేశాడు, తర్వాత హవ్వను ఎలా నిర్మాణం చేశాడో మనకు తెలుసు. అక్కడ నుంచి దేవుడు తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నట్లు మనం చూడవచ్చు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే ఆ తల్లి గర్భంలో నిర్మాణం చూస్తే భయము గొలిపే విధంగా ఉంటుంది, ఆశ్చర్యం గొలిపే విధంగా ఉంటుంది. ఒక ఆశ్చర్యం, ఒక వండర్, ఒక అద్భుతం సహోదరులారా. అంటే ఆ తల్లి గర్భంలో మానవ నిర్మాణం, ఆ దేహ నిర్మాణం ఎలాగ జరుగుతుందో ఒకసారి చూస్తే ఒక ఆశ్చర్యం వేస్తూ అంటాడు దావీదు. ఎలా నిర్మాణం చేశాడు అనే సంగతులు మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. అందులో మొట్టమొదటిగా మానవ దేహ నిర్మాణకుడు దేవుడే. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, దేవుడు ఇశ్రాయేలుతోటి మాట్లాడుతూ నిన్ను సృష్టించింది నేనే అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. 44వ అధ్యాయము 1-2 వచనాలు. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడు నాకు యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు.
అంటే గర్భంలో ఏం జరుగుతుంది అంటే దేవుడు సృష్టిస్తున్నాడు, అలాగే నిర్మాణం చేస్తున్నాడు, అలాగే సహాయము కూడా చేస్తున్నాడు. నిన్ను సృష్టించి అంటే మనిషి యొక్క సృష్టికర్త ఎవరంటే దేవుడు. మనిషి యొక్క సృష్టికర్త దేవుడు. సృష్టికర్త అంటాడు ప్రసంగి 12వ అధ్యాయంలో, బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే నిన్ను సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు. ఒక సృష్టికర్త నిన్ను సృజించాడు. నీకు నీవుగా వచ్చినవాడు కాదు ఈ భూమి మీద. అంటే తనకు తానుగా మనిషి ఉత్పత్తి అనేది జరగలేదు. మానవ ఉనికికి మూలం ఎవరై అంటే దేవుడు. కోతి నుంచి వచ్చాడు, కుక్క నుంచి వచ్చాడు, మనిషి ఏకకణ జీవి, లేకుంటే అనేక కణాల సముదాయము. అంటే తనకు తానుగా వచ్చాడు మనిషి అంటే లేదు. ఎలాగొస్తాడు తనకు తానుగా? ఈరోజు ఒక వస్తువు ఉందనుకో, ఒక వస్తువు తనకు తానుగా వస్తుందా? ఒక ఇల్లు ఇల్లు ఒక నిర్మాణం చేయకుండా దానికి అంతర్గత వచ్చేస్తుందా? రాదు కదా. ఒక ఇంటిని నిర్మాణం చేయాలి, ఒక వస్తువుని సృష్టించాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అంటే ఫ్యాక్టరీలో ఏం చేయాలి? ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే ఆ వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఫ్యాక్టరీలో. మరి మనిషి ఎలా ఉత్పత్తి అయ్యాడు ఈ భూమి మీద? ఎలా ఉత్పత్తి అయ్యాడంటే నేను సృష్టించాను, నిన్ను సృష్టించాను, నిన్ను నిర్మాణం చేశాను, నీకు సహాయం చేశాను. మానవ నిర్మాణకుడు దేవుడు, మానవ దేహ నిర్మాణకుడు దేవుడు. 3 విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు సహోదరులారా. రెండోది గర్భములను నిర్మించి నిన్ను సృష్టించాను, గర్భములు నిన్నేం చేశాను? నిర్మాణం చేశాను. అంటే ఒక స్ట్రక్చర్, అంటే ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలి, ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేయాలి, ఒక భవనము నిర్మాణం చేయాలి. అలాగే దేవుడు ఏం చేశాడంటే మనిషిని నిర్మాణం చేశాడు, నిర్మించాడు. ఎక్కడ అంటే తల్లి గర్భంలో. ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే దానికి ఒకటి స్థలం కావాలి కదా, స్థలం కావాలి. రెండోది మెటీరియల్ కావాలి. మూడోది ప్లాన్ కూడా కావాలి. అవును కదా. దేహాన్ని కూడా ఇల్లుతో పోల్చబడింది. అంటే దేహం కూడా గుడారంతో పోల్చబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. అంటే దేహం దేంతో పోల్చబడింది? ఇంటితో పోల్చబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా పేతురు అక్కడ దేహాన్ని గుడారంతో పోలుస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువైన యేసు నాకు సూచించిన ప్రకారము నేను నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, గుడారము లేకుంటే ఇల్లు. ఇప్పుడు ఒక ఇల్లు నిర్మాణం చేయాలి సహోదరులారా. ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే స్థలం కావాలి, రెండోది మెటీరియల్ కావాలి, మూడోది ప్లాన్ కావాలి. ఇవేమి లేకుండా ఒక ఇంటి నిర్మాణం చేయగలమా? లేదు. ఈ దేహముని ఇల్లు నిర్మాణం చేయడానికి దేవుడు స్థలాన్ని కోరుకున్నాడు, మెటీరియల్ తీసుకున్నాడు, అలాగే ఒక అద్భుతమైన ప్లాన్ తోటి దేవుడు నిర్మాణం చేశాడు. ఈ దేహమును ఇల్లు నిర్మాణం చేయడానికి దేవుడు ఎన్నుకున్న స్థలం ఏంటంటే తల్లి యొక్క గర్భం. తల్లి యొక్క గర్భాన్ని పరమదేవుడు ఎన్నుకున్నాడు. ఆ గర్భములో దేవుడు ఏం చేస్తున్నాడంటే నిర్మాణం చేస్తున్నాడు. 119వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. చదువు ఒకసారి. 119వ కీర్తన 73వ వచనంలో దేవుని చేతులు నిర్మాణం చేసినవి అని మాట్లాడటం మనం చూడవచ్చు. 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. ఇదిగో పలానా సెల్ ఫోను శాంసంగ్ కంపెనీ చేసింది, పలానా టీవీ పలానా ఎల్జీ కంపెనీ చేసింది. మరి ఈ దేహాన్ని ఎవరు చేశారు? ఈ దేహాన్ని ఎవరు చేశారంటే ఈ దేహానికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన దేవుడు. నీ చేతులను నిర్మించి అంటే దేహాన్ని నిర్మాణం చేసింది ఎవరు? దేవుడు. ఎక్కడ? తల్లి గర్భంలో. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే స్థలం కోరుకున్నాడు పరమదేవుడు. ఇదిగో తల్లి గర్భం.
రెండోది మెటీరియల్ కావాలి. అంటే ఈ దేహ నిర్మాణం చేయడానికి మెటీరియల్ కావాలి. పరమదేవుడు ఏం చేశారంటే తల్లి తండ్రి దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని దేవుడు అద్భుతంగా ఈ దేహాన్ని తయారు చేశాడు. తల్లి తండ్రి దగ్గర నుంచి చర్మము, మాంసము, నరాలు, ఎముకలు. చూడండి సహోదరులారా, ఎంత అద్భుతంగా నిర్మాణం జరుగుతుందో ఈ దేహం. ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే పిల్లర్స్ కావాలి. ఆ పిల్లర్స్ ని ఎలా పోస్తారు? మొట్టమొదటిగా రాడ్లు అంటే ఐరన్ నిలబెడతారు. ఐరన్ రాడ్లు నిలబెట్టేసి చుట్టూ ఏం చేస్తారంటే కంకర పోసేస్తుంటారు. ఐరన్ రాడ్లు నిలబెట్టి చుట్టూ కంకర పోసి పిల్లర్స్ వేసిన తర్వాత స్లాబ్ వేసినట్లు పరమదేవుడు ఏం చేశారంటే ఎముకలను నిర్మాణం చేసి ఎముకలను తయారు చేసి ఎముకలను చేసిన తర్వాత దేవుడు ఏం చేశారంటే దానిపైన మాంసాన్ని పొదిగించేశాడు. ఆ మాంసంలో నరాలను పొదిగించేశాడు. ఆ మాంసం పైన చర్మాన్ని పొదిగించేశాడు. అంటే ఒక పిల్లర్స్ లోపల ఎలాగైతే ఐరన్ రాడ్లు ఉన్నాయో ఈ దేహం, ఈ మాంసము లోపల ఈ మాంసాన్ని ఏం చేశాడంటే ఎముకలపై పరిచేశాడు. అంటే ఒక గొప్ప ప్లాన్ అన్నమాట, ఒక గొప్ప ప్లాన్. అందుకే యోబు కూడా ఒక మాట మాట్లాడతాడు కదా, ఏమంటాడు? యోబు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మంచి మాట చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేసి ఉన్నావు. జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతో నీవు నన్ను కప్పితివి, ఎముకలతో నరములతో నన్ను సంధించితివి. చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పితివి, ఎముకలతో నరములతో నీవు నన్ను సంధించితివి. ఒక అద్భుతము. అందుకే సులోమోను ఒక మాట ఉంటుంది కదా, చూలాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది అది దేవునికి తప్ప నీకు తెలియదని మాట్లాడుతుంటాడు. ఎముకల పైన మాంసము, ఆ మాంసములో నరాలు, అలాగే దానిపైన చర్మము. చూడండి అంత అద్భుతంగా కప్పేశాడా. ఒకవేళ చర్మం లేదనుకో మాంసపు ముద్దే కదా మనిషి. అంటే ప్లాన్ ఏంటనమాట అంటే ఒక ఇంటిని నిర్మాణం చేయాలనుకో ఇదిగో ప్లాన్ కావాలి, ఇదిగో ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇదిగో ఇది మాస్టర్ బెడ్రూము, ఇదిగో ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇదిగో ఇది కిచెన్, ఇదిగో ఇది డైనింగ్ హాలు, ఇదిగో ఇది స్టడీ రూము. అంటే ఒక ప్లాన్. ఇదిగో ఇక్కడ ఇదిగో ఈ గది ఉండాలని ఒక ప్లాన్ చేస్తాడు అనమాట. అంటే ఒక ఇంటి నిర్మాణం చేయడానికి ఎలాగైతే ప్లాన్ చేస్తారో పరమదేవుడు కూడా ఏం చేశాడంటే ఎక్కడ ఏ అవయవం ఉండాలో అక్కడ పరమదేవుడు అవయవాన్ని ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. సహోదరుడు ఒక అద్భుతం. ముక్కు స్థానంలో కళ్ళు స్థానంలో ముక్కు ఉంటే ఎలాగుంటది? లేకుంటే చెవుల స్థానంలో కళ్ళు వచ్చి కళ్ళు స్థానంలో చెవులు వెళ్ళిపోయారనుకో చూడటానికి ఎంత వికారంగా ఉంటది. ఒకసారి ఊహించుకోండి, కళ్ళు స్థానంలో చెవులు వచ్చేసి చెవుల స్థానంలో కళ్ళు వచ్చేసాయి అనుకో చూడటానికి ఎంత వికారంగా ఉంటుందో. అంటే ఒక గొప్ప ప్లాన్ అది. అంటే ఎవరు చేశారు ఈ ప్లాను? దేవుడు చేశాడు. పరమదేవుడు నిర్మాణం చేశాడు. ఎక్కడ మనిషికి ఏ అవయవం ఉండాలో, ఏ పార్ట్ ఎక్కడ ఉండాలో అద్భుతంగా దేవుడు నిర్మాణం చేసి ఆ తల్లి గర్భంలో సెట్ చేసేసి ఈ భూమి మీదకి తీసుకొచ్చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, యాకోబు, ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి మానవ దేహం యొక్క అవయవాలను చూసి ఈ రోజు అనేక యంత్రాలను తయారు చేశారంటే అలా చెప్పుకోవటం కూడా అతిశయోక్తి కాదేమో. అంటే మన దేహంలో ఉన్న అవయవాలను చూసి ఈరోజు అనేక మెషిన్లు యంత్రాలు కనిపెట్టారంటే అలా చెప్పుకోవటంలో కూడా ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఉదాహరణకి వాటర్ ఫిల్టర్ ఉంది. ఈరోజు మన ఇళ్ళల్లో వాటర్ ఫిల్టర్ ఉంటుంది. అంటే వాటర్ ఫిల్టర్ యొక్క పని ఏంటంటే పని ఏంటి అంటే చెడ్డ నీరును తీసివేసి ఆ మంచి నీరుని ఏం చేయాలన్నమాట, అది ఆ మంచి నీరుని కిందికి వదిలేస్తుంది అనమాట. ఫిల్టర్ చేయటం, వాటర్ని ఫిల్టర్ చేయటం, ఆ మలినాలని ఆ వేస్ట్ అంతటిని ఒక పక్కన పెట్టేస్తుంది, మంచినీళ్ళన్నింటినీ కూడా ఏం చేస్తారనమాట కిందకి వచ్చేస్తున్నట్టు. అంటే వాటర్ ఫిల్టర్ లాంటి అవయవం అలాంటిది మన దేహంలో
ఏ అవయవం మనకు కనిపిస్తుందంటే కిడ్నీస్ మనకు కనిపిస్తాయి కదా. తెలుసుగా మీకు? ఇప్పుడు కిడ్నీల యొక్క పని ఏంటి? రక్తాన్ని శుద్ధి చేయటము, అలాగదే వేస్ట్ వాటర్ని ఏం చేయాలన్నమాట, ఆ వేస్ట్ వాటర్ని బయటికి పంపించేయటం. అంటే మంచి నీళ్ళనేమో శరీరాన్ని శోషించుకునేలాగా ఆ చెడ్డ నీరుని బయటకు పంపించేలా చేసే పని ఏంటంటే కిడ్నీస్ పని. ఇప్పుడు ఒక బైక్కి ఇంజిన్ ఉందనుకో, ఒక బైక్కి ఇంజిన్ ఎలాగుందో ఈరోజు ఆ ఇంజిన్ చేసే పని ఈరోజు మన దేహంలో ఒక అవయవం చేస్తుంటది. ఏంటిది? గుండె. అంటే గుండె యొక్క పని ఏంటి? టోటల్గా దేహానికి రక్తాన్ని సరఫరా చేయటం. అనేక మందిలో ఏసీ ఉంది కదా. అంటే ఏసీ యొక్క పని ఏంటి అంటే ఆ వేడి గాలిని బయటికి తీసుకెళ్ళటము, అలాగే చల్లగాలిని ఏం చేయాలన్నమాట, లోపలికి పంపించేయటం. ఈరోజు మనం ముక్కు చేసే పని అది కదా. మనం ఏమనుకుంటామంటే వాస్తవానికి 2 రంధ్రాలతో పీల్చుకుంటాం అనుకుంటాం. కాదు, ఒకటేమో మంచి గాలిని పీల్చుకుంటాము, మరొకటేమో చెడ్డ గాలిని బయటికి పంపిస్తాము. ఏసీ చేసే పని ఏంటనమాట, ఏసీ చల్లటి గాలి ఇస్తుంటది, లోపల ఉన్న వేడిని మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని టోటల్గా ఆ గాలిని బయటికి పంపించేస్తాం. అంటే నేనేం చెప్తున్నానంటే మానవ దేహం అనేది ఒక అద్భుతమైన నిర్మాణం. అది నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. కాబట్టి మానవ దేహ నిర్మాణకుడు ఎవరు అంటే దేవుడు. ఆయన సృష్టించాడు, రెండోది నిర్మాణం చేశాడు, మూడోది నీకు సహాయం చేయొచ్చు. తల్లి గర్భం కటిక చీకటి కదా. వాస్తవానికి వెలుతురు చూస్తాడు ఆ బిడ్డ, తల్లి గర్భంలో చూడదు. తల్లి గర్భంలో బిడ్డ వెలుతురును చూడదు. తల్లి గర్భంలో బిడ్డ కటిక చీకటిలో ఉంటది. ఆ కటిక చీకటిలో ఉండే బిడ్డకి సహాయం చేసేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. అందుకే పౌలు ఒక మాట ఉండే గలతీ పత్రిక 1:15 గలతీలకు రాసిన పత్రిక 1:15 తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, అంటే తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి మనకు సహాయం చేస్తుంది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆ నాభి దగ్గర మనకు కనెక్షన్ ఇచ్చేసాడు. అంటే నాభి దగ్గర కనెక్షన్ ఇచ్చేసాడు. ఆ తల్లి తినే ఆహార పదార్థాల యొక్క పోషణ, అలాగే త్రాగే నీరంతా కూడా ఏం చేస్తానమాట, ఆ బిడ్డ యొక్క శరీరానికి అందేలాగా పరమదేవుడు అద్భుతంగా ఏర్పాటు చేశాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, నిన్ను సృష్టించి నిన్ను నిర్మించి నీకు సహాయం చేస్తున్నాడు నేను, నీకు సహాయం చేస్తున్నాడు నేను. ఎక్కడ సహాయం చేస్తున్నాడు? గర్భంలో సహాయం చేస్తున్నాడు. ఒకరోజు తల్లి గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవుడు మనకు ఇప్పటికి కూడా సహాయము చేస్తూనే ఉన్నాడు. అంటే తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా మనకు సహాయం చేసింది ఎవరో తెలుసా? దేవుడు. ఏంటి ఆ సహాయం అంటే అతి ప్రాముఖ్యంగా ఆయన మనకు జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఈ రోజు నువ్వు ఊపిరి పీలుస్తున్నావంటే ఎవరిచ్చింది అది? నువ్వు ఊపిరి పీలుస్తున్నావంటే నీకు ఎవరిచ్చేశారు? ప్రాణము నీకు ఎవరిచ్చేశారు? అలాగే సూర్యరశ్మి నువ్వు అనుభవిస్తున్నావంటే ఎవరిచ్చేశారు నీకు? ఎవరి సహాయంలో నువ్వు బ్రతుకుతున్నావు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుని సహాయంలో నువ్వు బ్రతికావు. ఇప్పటికీ కూడా దేవుని సహాయము వలనే మనము బ్రతుకుతున్నాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని పిండాలు రాలిపోయి ఉంటాయో. ఈరోజు మనం కూడా అలా రాలిపోకుండా, నువ్వు కూడా అలా రాలిపోకుండా తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు కాపాడుకుంటూ వస్తాడంటే నీ పట్ల దేవుని సంకల్పం ఏమై ఉంది తెలీదా మనకి? అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండాలు ఎన్ని రాలిపోయి ఉంటాయి? ఒకవేళ ఎదిగిన తర్వాత కూడా, బిడ్డ ఎదిగిన తర్వాత కూడా ఆ తల్లి గర్భంలోనే ఎంతో మంది చచ్చిపోయి ఉంటారు. అలాగే గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా క్షణాల్లో చనిపోయే వాళ్ళు ఉంటారు. ఈరోజు నువ్వు నేను అలా కాకుండా తల్లి గర్భంలో పడ్డ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు దేవుడు సహాయం చేస్తాడంటే నీ పట్ల నా పట్ల దేవుని ఆలోచన ఏమై ఉంది? ఆయన సంకల్పం ఏమైంది? అంటే తల్లి గర్భంలోనే మనల్ని చనిపోకుండా దేవుడు కాపాడుకుంటూ వస్తాడంటే ఎందుకు? ఊరేగటానికి లోకంలో, అంటే లోక సంబంధులుగా బ్రతికి లోకానుసారంగా జీవించి చావడానికే దేవుడు సహాయం చేస్తూ బ్రతికిస్తున్నాడా?
నీకెందుకు ఇస్తున్నాడు ఆయుష్ని దేవుడు? నీకెందుకు దేవుడు కాలాలను పొడిగిస్తున్నాడు? నీకెందుకు ఆయన జీవాన్ని ఊపిరినిస్తున్నాడు? ఎందుకు నీకు ప్రాణం ఇస్తున్నాడు? ఎందుకు నీకు సహాయం చేస్తున్నాడు? ఏం చేసినా సరే ఎందుకు దేవుడు బ్రతికిస్తాడంటే నువ్వు మార్చుకుంటావేమని, దేవుని వైపుకు తిరుగుతావేమని. ఇలాంటి ఒక అద్భుతమైన స్ట్రక్చర్, ఈ నిర్మాణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? దేవుడు నీకు ఈ దేహం ఇచ్చేస్తే ఈ దేహంతో నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఈరోజు మనం ఈ దేహంతో? ఎవరు తయారు చేశారు ఈ దేహాన్ని? నీకు మురిసిపోతావు కదా. నీ కండలు చూసి, నీ అందాన్ని చూసి నువ్వు మురిచిపోతుంటావు. నీ హైట్ని చూసి, నీ కలర్ను చూసి, కొంతమంది ఎత్తును చూసి, కొంతమంది రంగును చూసి, కొంతమంది బలాన్ని చూసి, ఆ కండలను చూసి, అందాన్ని చూసి, అంటే బహు గొప్పగా మురిసిపోతుంటారు, అలాగే సంతోషిస్తుంటారు. ఇలాంటి ఒక గొప్ప దేహాన్ని, ఒక అందమైన దేహాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ దేహంతో మనం ఏం చేస్తున్నాం? ఈ దేహాన్ని మనం ఎవరికి అప్పగిస్తున్నాం? ఈ దేహం యొక్క అవయవాలను మనం ఎవరికి అప్పగిస్తున్నాం? ఈ దేహం నిర్మాణం చేసింది ఎవరు? దేవుడు. ఎవరి కోసం చేసుకున్నాడు? తన కోసం చేసుకున్నాడు. అంటే ఒక సంకల్పం ఉంది, ఒక ప్లాన్ ఉంది ఆయనకి. ఆ ఉద్దేశ ప్రకారంగా చేస్తే ఈరోజు నువ్వు ఉద్దేశాన్ని మర్చిపోయి నీ దేహాన్ని నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు? పాపానికి అప్పగించేస్తున్నావు నీ అవయవాల్ని. నీ కన్నులు దేనికి అప్పగించేస్తున్నావు? నీ నోరు దేనికి అప్పగించేస్తున్నావు? నీ చెవులు ఏ మాటల వెంటనే అప్పగించేస్తున్నావు? టోటల్గా నీ శరీరాన్ని నువ్వు దేనికి అప్పగించేస్తున్నావు? ఇది నీదనుకుంటున్నావా? కాదు, ఇది నీది కాదు. ఈ దేహం మన అమ్మో మన నాన్నమ్మను తయారు చేయలేదు. ఇది నువ్వు తయారు చేసుకున్న దేహం కాదు. ఇలాంటి ఒక అద్భుతమైన నిర్మాణము ఎవరు చేశారంటే దేవుడు తయారు చేశాడు. నిన్ను సృష్టించి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ దేహాన్ని దేవునికి అప్పగించాలి. నీ దేహంలో అవయవాలని నీతికి అప్పగించాలి, కానీ నీ దేహం యొక్క అవయవాలని పాపానికి అప్పగించకూడదు. కాబట్టి మానవుని గురించిన సత్యం అంటే నీ గురించిన సత్యం, అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? నీ గురించి నువ్వు ఏం తెలుసుకోవాలంటే నేను నిర్మాణం చేసింది దేవుడు అనే సంగతి నీకు తెలియాలా? పాఠ్య పుస్తకాల్లో చదువుకుంది వేరే కావచ్చు, లేకుంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి విన్న సందేశం వేరే కావచ్చు. అది వాస్తవం కాదు. అది నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ గురించి నువ్వేం తెలుసుకోవాలంటే నిన్ను నిర్మాణం చేసింది దేవుడు, నిన్ను సృష్టించింది దేవుడు, ఈ భూమి మీద నిన్ను పంపించింది దేవుడు, నీకు జీవాన్ని ఊపిరిని సమస్తము ఇచ్చిన దేవుడు, తల్లి గర్భంలో నిర్మాణం చేసిన దేవుడు. ఆ తల్లి గర్భంలో సహాయం చేసింది ఎవరు? నీకు దేవుడు చేశాడు. నీకు ఎందుకు చేశాడు? ఈ దేహాన్ని ఇస్తే మనం ఏం చేయాలి మరి? ఒకవేళ దేహాన్ని ఏమన్నా పాపానికి అప్పగించేస్తున్నావా నువ్వు? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతూ అవయవాల్ని పాపానికి అప్పగించొద్దు అని మాట్లాడుతుంటాడు. 6వ అధ్యాయం 11-12వ వచనంలో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోని మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ అవయవములను పాపమునకు అప్పగించకుడి. మీ అవయవాలని పాపానికి అప్పగించుకుడి. దేవుడు ఇచ్చేటప్పుడు ఈ దేహం ఎలాగుంది? ఈ దేహం ఎంతో పరిశుద్ధంగా ఉంది. ఈ దేహం ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. ఈరోజు నీ దేహం పరిశుద్ధంగా ఉందా? నీ దేహం ఆరోగ్యకరంగా ఉందా? అంటే దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేహం ఎలాగుంది? దేవుడు ఇచ్చినప్పుడు ఎలాగుందో నేటికి ఎలాగుందో అంటే లేదు. ఈ దేహం పరిశుద్ధంగా లేదు. ఈ దేహం ఆరోగ్యకరంగా లేదు. దురలవాట్ల చేత ఈ దేహాన్ని ఏం చేసుకున్నావు నువ్వు? అది తిని ఇది తిని, అది త్రాగి ఇది త్రాగి, అటు తిరిగి ఇటు తిరిగి ఈ దేహాన్ని ఏం చేసుకున్నావు నువ్వు? అనారోగ్యాలు పాలు చేసుకుంటున్నావు. ఈ దేహాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. పరిశుద్ధత లేదు దేహంలో. చూపుల్లో పరిశుద్ధత లేదు, మాటల్లో పరిశుద్ధత లేదు. వినే మాటల్లో ఏమన్నా పరిశుద్ధత ఉందా? లేదు. ఏవో దేవుని వాక్యం వినటానికి చెవులు ఇష్టపడవు, కానీ ఏదో ముసలమ్మ ముచ్చట్ల వినటానికి, లేకుంటే అవమానకరమైన మాటలు వినటానికి, అపవిత్రమైన మాటలు వినటానికి మాత్రము చెవులు పనిచేస్తుంటాయి, కానీ దేవుని వాక్యం వినటానికి మాత్రము నీ చెవులు పనిచేయవు. ఒకవేళ నువ్వు అపవిత్రమైన మాటలు వింటున్నావంటే నీ దేహము పాడైపోయింది. అపవిత్రమైన చూపులు చూస్తున్నావంటే దేహము పాడైపోయింది. ఒకసారి దేవుడు ఇచ్చేటప్పుడు ఈ దేహం ఎలాగుందో గుర్తు చేసుకో. ఒకసారి
ఎంత పరిశుద్ధంగా ఉంది. ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఎంతో పరిశుద్ధంగా మనం వచ్చాము, ఎంతో ఆరోగ్యంగా మనం వచ్చేసాము. కానీ ఈరోజు ఆరోగ్యము లేదు, ఈరోజు పరిశుద్ధత కూడా లేదు. అంటే ఈ దేహాన్ని ఏం చేస్తున్నారు? ఈ దేహాన్ని పాపానికి అప్పగించేస్తున్నారు. కానీ పౌలు మాట్లాడుతూ రోమీయులతో ఏమంటాడంటే, మీ దేహమును పాపమునకు, మీ దేహం యొక్క అవయవాలని పాపమునకు అప్పగించుకొడి. ఏం చేయాలి మరి? మీ అవయవాలను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. నీ దేహాన్ని దేనికి అప్పగించేస్తున్నావు? నీ దేహాన్ని ఎవరికి అప్పగించేస్తున్నావు? ఎలాంటి కార్యక్రమాలు జరిగించడానికి దేహం ఉపయోగిస్తున్నావు నువ్వు? ఎలాంటి పనులు జరిగించడానికి దేహాన్ని ఉపయోగిస్తున్నావు నువ్వు? అంటే పాపం జరిగించడానికి దేహం ఉందా? పాపం జరిగించడానికి కాదు సహోదరుడా. ఈరోజు నీకు నచ్చినట్లు ఈ దేహాన్ని కనుక నువ్వు ఉపయోగించుకున్నావనుకో, ఈ దేహముతో జరిగించే ప్రతి ఒక్క క్రియకి ఒకరోజు దేవుని సమ్ముఖంలో లెక్క అప్పగించాలి. గుర్తుంచుకో. నువ్వు దేహంతో నువ్వు ఏం చేసినా సరే ఒకరోజు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పగించాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మీకు తెలుసు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటాడు. 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు అంటే నువ్వు దేహంతో ఏం చేస్తున్నావో ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే. ఒకవేళ మంచి చేసావా ప్రతిఫలం ఉంటది. ఒకవేళ దేహాన్ని పాడు చేసుకున్నావా, లేకుంటే చెడ్డ చేసావా, ఈ దేహంతో పాపం చేసావా, ప్రతి క్రియకి ఏం చేయాలంటే ఒకరోజు ప్రతిఫలం పొందాలి. ఒకరోజు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలట. ఎంతమంది? ప్రతివాడు కూడా. కాబట్టి మానవుని గురించిన సత్యం అంటే మనిషి తన గురించి తను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ దేహ నిర్మాణకుడు దేవుడు. నెంబర్ 2, మనిషి 2 భాగాలుగా మనకు కనిపిస్తుంటాడు. మనిషి 2 భాగాలుగా కనిపిస్తుంటాడు. అందులో ఒకటి దేహము, రెండవది ఆత్మ. ఈరోజు అనేకులు పొరపడుతున్నారు. మనిషి అంటే దేహం అనుకుంటున్నారు, అంటే మనిషి అంటే శరీరం అనుకుంటున్నారు. కానీ మనిషి అంటే శరీరము ఉంది, అలాగే శరీరం లోపల ఒక ఆత్మ కూడా ఉంది. బైబిల్ ఆ విధంగా పరిచయం చేసినట్లు మనం చూడవచ్చు. మీకు తెలుసు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. అంటే బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అంటే ఇద్దరు పురుషులను అపోస్తలుడైన పౌలు పరిచయం చేస్తున్నాడు. బాహ్య పురుషుడు అంటేనేమో శరీరము, ఆంతర్య పురుషుడు అంటేనేమో ఆత్మ. అంటే మనిషి అంటే దేహం ఒక్కటే అని అనుకోమాకు నువ్వు. మనిషి అంటే శరీరం ఒక్కటే అనుకోమాకు. శరీరం లోపల, ఈ దేహం లోపల ఒక శక్తివంతమైన ఆత్మ ఒకటి ఉంది. కేవలము దేహము కోసమే అయితే, కేవలం మనిషి దేహమే అయితే అసలు ఈరోజు మనం దేవుని దగ్గరికి రావాల్సిన అవసరత లేదు. కాబట్టి మనిషి అంటే కేవలం దేహమే కాదు, ఈ దేహము లోపల ఒక ఆత్మ ఉంది. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ మీకు తెలిసిన మాట కదా. ఆయన చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసు వారు మాట్లాడుతూ ఏమంటాడు? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. అంటే ఆత్మ అనేది ఒకటి ఉంది, 2 దేహము అనేది కూడా ఒకటి ఉంది. సొలొమోను కూడా మాట్లాడుతూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మన్నైనది వెనకట వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. మన్నైనది వెనకట వలె మరలా భూమికి చేరును అంటే మన్నైనది అంటే శరీరము మట్టిలో నుంచి వచ్చేసింది, తిరిగి మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు అంటే ఆత్మ మన్ను అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు?
ఆత్మ, దేహం అన్నాడు. పౌలేమన్నాడు? ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. అంటే ఈ మాటలు చదివితే, ఈ మాటలు చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, మనిషి లోపల ఆత్మ ఉంది, అలాగే మనిషికి దేహం కూడా ఉంది. అంటే రెండు భాగాలుగా మనిషి కనిపిస్తుంది. ఇప్పుడు దేహం ఉందనుకో, దేహం ఎక్కడి నుంచి వచ్చిందంటాడు? మన్ననేది వెనకట వలె, అంటే మట్టిలో నుంచి వచ్చేసింది. జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించుతామంటాడు యోగ గ్రంథం 10వ అధ్యాయం మనం చదివాం కదా. అంటే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చేసింది? ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే మట్టిలో నుంచి వచ్చేసింది. ఈ దేహము మట్టిలో నుంచి వచ్చేసింది. దేవుడిని యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి, అంటే ఈ దేహము మంటిలో నుంచి వచ్చేసింది అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 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 ఒక సత్యం, ఇది ఒక 100% ఒక పచ్చి నిజం. ఇది ఏంటిది? ఈ దేహము, ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చేసింది. మట్టిలో ఎలాంటి కణాలు ఉంటాయో మన శరీరంలో కూడా అలాంటి కణాలే ఉన్నట్లు మనం చూడొచ్చు. ఉదాహరణకి మట్టిలో ఇనుము ఉంది, మన శరీరంలో కూడా ఇనుము ఉంది. ఐరన్ తక్కువైంది నీకు, ఐరన్ టాబ్లెట్లని ఇస్తుంటారు డాక్టర్స్ కొంతమంది. మట్టిలో కాల్షియం ఉంది, మన శరీరంలో కూడా కాల్షియం ఉంది. సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నాకు పలానా దగ్గర నొప్పులు వస్తున్నాయంటే, నీకు కాల్షియం తగ్గిందమ్మా, నువ్వేం చేయాలంటే కాల్షియం టాబ్లెట్లు వాడు. ఇదిగో కాల్షియం అధికంగా ఉండే నువ్వులు తీసుకో, లేకుంటే పాలు త్రాగు, ఇదిగో లేకుంటే మునగాకు తిను, మునక్కాయలు తిను. ఆ మునగాకులో కాల్షియం బాగా ఉంటుంది, పాలలో కాల్షియం ఉంటుంది, ఇదిగో నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. అంటే మట్టిలో ఉండాల్సిన కాల్షియం నీ దేహంలోనికి ఎలాగొచ్చింది? మట్టిలో ఉండాల్సిన ఇనుము, ఐరన్ నీ దేహంలోనికి ఎలాగొచ్చింది? మట్టిలో పొటాషియం ఉంటుంది, మన దేహంలో కూడా పొటాషియం ఉంటుంది. నీకు పొటాషియం తగ్గింది బ్రదరు, నువ్వు అరటిపండు తిను, ఇదిగో లేకుంటే పలానా తిను. మట్టిలో ఆక్సిజన్ ఉంటుంది, మట్టిలో నైట్రోజన్ ఉంటుంది, మట్టిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, మట్టిలో భాస్వరం ఉంటుంది, మట్టిలో నత్రజన్ ఉంటుంది. ఎన్నో కణాలు ఉంటాయి మట్టిలో, ఇంకా అనేకం మన తెలియకపోవచ్చు. ఇంకా అనేక కణాలు మట్టిలో ఉంటాయి. ఆ మట్టిలో ఎలాంటి కణాలు ఉన్నాయో ఈ రోజు మన దేహంలో కూడా అలాంటి కణాలే ఉన్నాయి. మట్టిలో నుంచి వచ్చింది ఈ దేహము, మట్టి పుట్టించింది తింటుంది ఈ దేహము. ఒకరోజు తిరిగి మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది ఈ దేహము. నీ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చేసిందో అక్కడికే వెళ్ళిపోద్ది దేహము. మట్టిలో నుంచి వచ్చేసింది. ఈరోజు మనం తినే ప్రతిది కూడా, మనం ఆరగించే ప్రతిది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి పుట్టిస్తేనే వస్తుంది. మట్టి పుట్టించిందే మనం తింటున్నాము. ఒకరోజు ఊపిరి పోయిందనుకో, ప్రాణం పోయిందనుకో, ఒకరోజు ఈ దేహం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట? మట్టిలోనికి వెళ్ళిపోతుంది. టోటల్గా ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చేసిందంటే మట్టిలో నుంచి వచ్చేసింది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చేసిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. అది దేవుడు పెట్టిన ఆత్మది. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు సొలొమోను సామెతల గ్రంథంలో. అంటే ఒక దేహాన్ని నిర్మాణం చేసి పరమదేవుడు ఏం చేశాడంటే ఆత్మని ఆ దేహంలోనికి పంపించేశాడు. ఆత్మని ఆ దేహంలో పెట్టేశాడు. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. మనసు అంతరింద్రియాలు అంటే శరీరానికి జ్ఞానేంద్రియాలు ఉన్నట్లు, శరీరానికి జ్ఞానేంద్రియాలు ఉన్నట్లే ఆత్మకు కూడా అంతరింద్రియాలు ఉంటాయి. అందుకే 2:9 కీర్తన 13 వచనం మనం చదివాం కదా, నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి, నా అంతరింద్రియాలు నీవే కలగజేసేదివి. అంటే జ్ఞానేంద్రియాలు ఏమో శరీరానికి ఉంటాయి, అంతరింద్రియాలేమో ఆత్మకు ఉంటాయి. మనస్సు హృదయం అనేది అంతరింద్రియములు. దేవునికి మనసు ఉంది, దేవునికి హృదయం కూడా ఉంది. మనస్సు అంటే మెదడు కాదు మరలా, హృదయం అంటే గుండె కాదు మరలా. గుండెమో పదార్థ సంబంధమైనది, మెదడేమో పదార్థ సంబంధమైనది, మనసు హృదయమేమో ఆత్మ సంబంధమైనవి, పదార్థ సంబంధమైనవి కావు అవి. మనసు దేవుడికి ఉంటుంది, దేవుడికి మెదడు ఉండదు. హృదయము దేవునికి ఉంటుంది, దేవునికి గుండె ఉండదు. ఎందుకంటే దేవుడు ఆత్మ. అంటే దేవునికి మనసు ఉంది, దేవునికి హృదయం ఉంది. ఈరోజు మనకి మనసు హృదయము ఉంది, అవి ఆత్మకుండే
అంతరంద్రియాలు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొట్టమొదటి పాయింట్ మనం ఏం ఆలోచన చేసామంటే మానవ దేహ నిర్మాణకుడు దేవుడు. నెంబర్ 2 మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే మనిషి 2 భాగాలు, ఒకటి దేహము, రెండోది ఆత్మ. దేహం మట్టిలో నుంచి వచ్చేసింది, 2 ఆత్మేమో దేవుని దగ్గర నుంచి వచ్చేసింది అనే సంగతులు మనకి గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే 3వది మనిషి అంటే ఆత్మ అనే సంగతి మనకు తెలియాల్సిన అవసరత ఉంటుంది. అసలు మనిషి అంటే శరీరం కాదు, మనిషి అంటే ఆత్మ. ఇది చాలా కీలకమైన సూత్రం. ఇది ఈరోజు లోకంలో మనుషులు శరీరం అనుకుంటారు. తమకు తాము వాళ్ళు ఏమంటారంటే శరీరం అనుకుంటారు. ఇక శరీరమే మనిషి, ఇక శరీర జీవితమే జీవితము, ఇంకేమి లేదనుకుంటారు. నువ్వు అంటే లేక నేను అంటే శరీరం కాదు, అసలు మనిషి అంటే ఆత్మ. మనిషి అంటే శరీరం కాదు, నువ్వు అంటే శరీరం కాదు, నువ్వు అంటే శరీరం కాదు, నువ్వు అంటే ఆత్మ. అంటే అసలు వ్యక్తి ఎవరంటే ఆత్మ. అసలు వ్యక్తి ఆత్మ. ఈ శరీరం, ఈ దేహం అనేది ఒక బొమ్మ, ఒక బొమ్మ. ఇది అసలు వ్యక్తి ఆత్మ. అంటే మనిషి ఎక్కడున్నంటే మనిషి దేహం లోపల ఉన్నాడు. దేహం మనిషి కాదు, దేహము మనిషి కాదు, దేహం లోపల ఉన్నవాడు మనిషి. దేహం లోపల ఉన్నవాడు మనిషి, శరీరం లోపల ఉన్నవాడు మనిషి. శరీరం అంటే మనిషి కాదు, శరీరం అంటే మనిషి కాదు, శరీరం లోపల ఉన్నవాడు మనిషి. అంటే చాలా సులువు, ఇది కష్టమే కాదు, ఇది చాలా సులువైంది. ఎలాగంటే ఒక మాట మీకు తెలిసినట్లు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. తర్వాత కిందకు వచ్చిన తర్వాత దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు. అంటే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో నరుడు అదే స్వరూపంలో ఉన్నాడు. ఆ వచనం 1 ఆదికాండం 1:27 ప్రకారంగా దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో లేక దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు మనిషిని కూడా అలానే చేశాడు. యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ కనుక, ఇప్పుడు దేవుడు ఆత్మ అయితే తన స్వరూపం తన పోలికలో పుట్టిన మనిషి కూడా ఆత్మే కదా. మనిషి అంటే శరీరం కాదు, నువ్వు అంటే శరీరం కాదు, నువ్వు అంటే దేహం కాదు, నువ్వు అంటే ఒక ఆత్మ. అసలు వ్యక్తి ఆత్మ. ఈ శరీరము ఒక గుడారం, ఇది ఒక బొమ్మ. ఇది నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన నెక్స్ట్ 3వ పాయింట్ మనం ఏం చేస్తున్నామంటే అసలు వ్యక్తి ఎవరు? అసలు వ్యక్తి ఎవరంటే శరీరం కాదు, అసలు వ్యక్తి ఎవరంటే ఆత్మ. కాబట్టి ఇప్పుడు మనిషి ఎక్కడ ఉండంటే మనిషి దేహం లోపల ఉన్నాడు, కానీ ఈ దేహము మనిషి కాదు. దేహం లోపల ఉన్నవాడే మనిషి, కానీ దేహము మనిషి కాదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. దానియేలు అంటే దేహం కాదు, దేహం లోపల ఉన్న వ్యక్తి దానియేలు. అక్కడ అదే విషయాన్ని మాట్లాడుతుంటాడు దానియేలు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఏమంటాడు? దానియేలను నేను నా దేహముల్లో అంటే దేహములో ఉన్న వ్యక్తి దానియేలు తప్ప దేహం దానియేలు కాదు. దేహం దానియేలు కాదు. దానియేలు ఎక్కడున్నాడు? దేహంలో ఉన్నాడు. దేహంలో దానియేలు ఎలాగున్నాడు? మనోదుఃఖము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఏమంటాడు పేతురు? ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము. అంటే పేతురు ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నంటే గుడారం లోపల ఉన్నాడు. పేతురు గుడారం పేతురు కాదు, గుడారము పేతురు కాదు, దేహము దానియేలు కాదు. దానియేలు దేహంలో ఉన్నాడు, పేతురు గుడారములో ఉన్నాడు. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము. ఒకరోజు ఈ గుడారాన్ని ఏం చేస్తాను?
విడిచిపెట్టవలసి వచ్చినడికి ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అక్కడ గుడారం అంటే భౌతికమైన ఇల్లు గురించి మాట్లాడట్లేదు. అక్కడ గుడారం అంటే శరీరము. అంటే పేతురు ఎక్కడ ఉన్నాడు? శరీరం లోపల ఉన్నాడు. నా పేరు జయరాజు, కనిపించే రూపం జయరాజు కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను చచ్చిపోయాను అనుకో, జయరాజు లేడాయా వెళ్ళిపోయాడు అంటారు కొంతమంది. జయరాజు ఒకవేళ నేను చచ్చిపోతే జయరాజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. శవం ముందు ఏడుస్తుంటారు కదా, మరి శవం జయరాజు కదా? కాదు. జయరాజుకి లేడాయా, జయరాజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోయిన వ్యక్తి జయరాజు, శవం జయరాజు కాదు. అలాగే అక్కడ పేతురు ఏమంటాడు? నా గుడారాన్ని విడిచిపెట్టి త్వరగా వెళ్ళాలి నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనిషి అంటే ఈ కనపడే రూపం మనిషి కాదు. అసలు వ్యక్తి, అసలు మనిషి ఎక్కడుందంటే ఈ శరీరం లోపల ఉన్నాడు. ఆడేం చేస్తున్నాడంటే ఈ శరీరం చేత మాట్లాడిస్తున్నాడు, ఈ శరీరం చేత పని చేయించుకుంటున్నాడు, తనకు కావాల్సిన అన్ని కూడా ఈ శరీరం చేత తీర్చుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమని ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారము కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించకుండా అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. దీనిలో అంటే ఈ దేహంలో ఉన్నాం మనం. నెక్స్ట్ 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము, మీరు క్యాచ్ చేశారా? అక్కడ ఏమంటాడు? ఈ దేహములో నివసించుచున్నంత కాలము. అంటే మనిషి ఎక్కడ నివసిస్తున్నాడు? మనిషి ఎక్కడ నివసిస్తుందంటే, మనిషి అంటే దేహం కాదు, మనిషి దేహంలో నివసిస్తున్నాడు. దేహంలో నివసించేవాడే మనిషి, కానీ ఈ దేహము మనిషి కాదు. ఆత్మకి ప్రకృతితో సంబంధం కలిగించటానికి మాత్రమే ఈ దేహం. ఆత్మకి ప్రకృతితో సంబంధం కలిగించటానికే ఈ దేహం. ఆత్మ వెళ్ళిపోయాడు అనుకో, ఈ దేహానికి ఈ ప్రకృతి కూడా ఎలాంటి సంబంధం లేదు. మట్టిలో కలిసిపోతే ఇరువైపోద్ది దేహం. అంటే ఆత్మ కోసం దేవుడి దేహం తయారు చేశాడు, ఆత్మ కోసం దేవుడి దేహం తయారు చేశాడు. ఈ దేహాన్ని తయారు చేసి దేవుడు ఆత్మని లోపలికి పంపించేశాడు. ఇప్పుడు పెన్ను ఉంది, రీఫిల్ ఉంది. ఇప్పుడు రీఫిల్ కోసము పైన పెన్ను డిప్ప తయారు చేశారా, లేకుంటే పెన్ను డిప్ప కోసం రీఫిల్ తయారు చేశారా? రీఫిల్ కోసమే, లోపల ఉండే రీఫిల్ కోసమే పైన పెన్ను డిప్ప తయారు చేశారు తప్ప పెన్ను డిప్ప కోసం రీఫిల్ తయారు చేయబడలా. ఇప్పుడు బల్బు కోసం కరెంటు కనిపెట్టారా, లేకుంటే కరెంటు కోసం బల్బు తయారు చేశారా? కరెంటు కోసం బల్బు తయారు చేశారు అంతే తప్ప బల్బు కోసం కరెంటు కనిపెట్టలా. అలాగే ఆత్మ కోసము ఈ దేహము నిర్మాణం చేయబడింది. బట్టలు ఎలాగైతే తొడుక్కున్నామో సహోదరులారా, ఈ దేహాన్ని మనలో తొడుక్కున్నాం. అందుకే యోబు ఒక మాట ఇందాక మనం చదివాం కదా 10వ అధ్యాయంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయంలో, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. చర్మం మాంసం మనిషి కాదు. చర్మము మాంసము మనిషి కాదు. చర్మము మాంసము లోపల ఉన్నాడు మనిషి. చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పితివి, నువ్వు నన్ను కప్పితివి అని మాట్లాడుతుంటాడు. నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మనిషి అంటే శరీరం కాదు, మనిషి అంటే ఆత్మ. నా దేహములో మనోదుఖము గలవాడిని అయితే అన్నాడు దానియేలు. నా గుడారములో ఉన్నానంటాడు పేతురు. దేహములో నివసించుతున్నంత కాలం అంటాడు పౌలు. 2 కొరింథీ 5వ అధ్యాయం చదివే మనం 7వ వచనంలో. కిందకు వచ్చేసరికి 8-9 వచనంలో కూడా మంచి మాటలు అంటాడు. ఏమంటాడు? ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ మనము ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. గనుక ఈ దేహములో ఉన్నను దేహమును విడిచిపెట్టినను ప్రభువునికి ఇష్టలమైనను మిగిలి అపేక్షించినను. అంటే మనిషి దేహంలో ఉండగలడు, దేహాన్ని విడిచిపెట్టి కూడా ఉండగలడు. బట్టలు మాసిపోయిననుకో విడిచేస్తాం, బట్టలు విడిచేస్తాం. అలాగే ఒకరోజు ఈ దేహాన్ని మనం కూడా ఏం చేస్తామంటే విడుస్తుంటాం.
ఈ దేహానికి బట్టలు తొడుక్కున్నట్లు ఆత్మకి దేవుడు ఈ దేహాన్ని తొడిగాడు. ఈ దేహానికి బట్టలు తొడిగినట్లు ఆత్మకి దేవుడు ఈ దేహాన్ని తొడిగాడు. కాబట్టి నువ్వు అంటే ఆత్మ, నేను అంటే ఆత్మ, శరీరం కాదు. నెంబర్ 3. నెంబర్ 4 కదా. ఏది శాశ్వతమైనది? ఏది శాశ్వతమైనది? శరీరం క్షయమైపోయేది. వాస్తవానికి శరీరం క్షయమైపోయేది చెప్పాడు కదా. 2 కొరింథీ 5:1 భూమి మీద మనగుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఈ దేహము క్షయమైపోయేది, ఆత్మ క్షయమైపోయేది కాదు. ఈ దేహానికి ఒక కాల పరిమితి ఉంది, ఎక్స్పైర్ ఉంది. దీనికి దేహానికి ఎక్స్పైర్ ఉంది, ఆత్మకి ఎక్స్పైర్ లేదు. పూర్వకాలంలో ఆయుష్కాలం ఎంత ఉండేది భూమి మీద? ఎక్కువ కాలం బతికిన వ్యక్తి మెతుషేల 969, తర్వాత 950 నోవాహు, 930 సంవత్సరాలు ఆదాము. కాలక్రమంలో 120 ఏళ్ళు అంటాడు ఆదికాండం 6వ అధ్యాయంలో. మోషే 90వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అక్కడేమంటాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు 80 సంవత్సరములు అయినను అది ఆయాసము దుఃఖం, అవి కూడా సుఖంగా ఉండవు, అవి కూడా ఆయాసము దుఃఖం. అది కూడా అంటే నరుని యొక్క దేహానికి కాలపరిమితి ఉంది భూమి మీద. నరుడు దినములు కూలివాని దినములు అంటాడు యోగు. అవి ఒట్టి నీడ లాంటివి, గడ్డి పూలు అంటే అనేక పోలికలు ఉన్నాయి, మీకు తెలుసు అవి నరుని యొక్క భూమి మీద జీవితం గురించి. అంటే ఈ దేహము క్షయమైపోయేది, కానీ ఆత్మ మాత్రము క్షయమైపోయేది కాదు సహోదరులారా. చాలా సీరియస్గా ఆలోచించాలి దాని గురించి. మనం వాస్తవానికి దేవుని స్వరూపులు కొట్టాం. దేవుడు అదృశ్యుడు, దేవుడు అదృశ్య స్వరూపి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనది శరీరము, ఈ శరీరము కొంతకాలమే ఉంటది. అదృశ్యమైనది ఆత్మ, ఈ ఆత్మ నిత్యము ఉంటది. నువ్వు అంటే ఆత్మ, మనిషి అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎంతకాలం ఉంటదంటే యుగ యుగాలు ఉంటది ఆత్మ. నీకు నాశనం లేదు. నరదేహానికి చావు ఉంది, కానీ నరునికి చావు లేదు, అంతం లేదు, నాశనం లేదు. చనిపోతే తక్కుడు బిక్కుడు, తిన్నాము త్రాగుదాము, చచ్చిన తర్వాత అనుభవించేది ఏది లేదు. పొరపాటు మాట్లాడే, కన్నులు మూసుకుపోయిన మాట్లాడే. నువ్వు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ లేకుంటే నువ్వు ఉండగలవు. పౌలు ఇందాక మాట్లాడు కదా 2 కొరింథీ 5:9 దేహముందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని. అంటే దేహంలో ఉండగలము, దేహాన్ని విడిచిపెట్టి కూడా ఉండగలము. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ ఉంటావు నువ్వు? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు వెళ్ళబోయే స్థలం ఏది? ఈ భూమి మీద నీ నివాసం కొరకు స్థలాలు సిద్ధం చేసుకున్నావు కదా నువ్వు. ఈ భూమి మీద నీ నివాసం కొరకు ఒక గొప్ప నిర్మాణాలు చేసుకున్నావు, ఎంతో విలాసవంతమైన భవన నిర్మాణం చేసుకుంటున్నావు. కానీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండబోయే స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు నువ్వు భవిష్యత్తులో? భవిష్యత్తులో నువ్వు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఉండబోయే స్థలం ఏది? నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? నువ్వు ధనవంతుడిలాగా పాత్రలో ఉండబోతున్నావా, లేకుంటే దరిద్రుడైన లాజరులాగా నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళబోతున్నావా భవిష్యత్తులో? కాబట్టి మనిషి ఏది శాశ్వతమైందంటే ఈ దేహము క్షయమైపోయేది, ఆత్మ శాశ్వతమైనది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతుంది కదా యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. జీవించేది శరీరము, జీవింపచేసేది ఆత్మ. వెలిగేది బల్బు, వెలిగించేది కరెంటు ఎలాగో జీవించేది శరీరము, నడిచేది శరీరము. కానీ ఈ శరీరాన్ని నడిపించేది, మాట్లాడించేది, జీవింపజేసేది, ఈ శరీరం చేత పని చేయించేది టోటల్గా ఏంటంటే ఆత్మ. కాబట్టి ఏది ప్రాముఖ్యమైనది? అలాగనే దేహాన్ని నిర్లక్ష్యం చేయాలా? దాని అర్థం అది కాదు. దేహ సంబంధమైన జీవితం మీద దృష్టి పెట్టమాకు.
శరీర సంబంధమైన జీవితం మీద దృష్టి పెట్టమాకు, శరీర సంబంధమైన ఆలోచనలతో బ్రతకమాకు. అది ప్రాముఖ్యమైనది. నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఉండబోయే స్థలం ఏది? ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అదే స్థలంలో నువ్వు యుగయుగాలు కూడా ఉండబోతావు. యుగయుగాలు చావు లేకుండా అదే స్థలంలో నువ్వు భవిష్యత్తులో ఉండబోతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇప్పుడే మనం ఆ స్థలాన్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మన ప్రవర్తన మీద మనం ఆధారపడి ఉంది. అది మన జీవితం మీద అది ఆధారపడి ఉంది. మన జీవితం సరిగా ఉంటే, మనము క్రీస్తు యేసునందుంటే, ఒకవేళ మనం క్రీస్తు యేసులో చనిపోతే మన ఆత్మ విశ్రాంతానికి వెళ్ళిపోతే, చివరిగా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు మనం? దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేహానికి ప్రాముఖ్యత ఇవ్వద్దనేది అర్థం కాదు. దేహానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేహాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా నీ ఆత్మ యొక్క క్షేమస్థితి గురించి కూడా నువ్వు ఆలోచించాలి. నీ ఆత్మ రక్షణ గురించి నువ్వు ఆలోచించాలి. నీ ఆత్మ ఉండబోయే స్థలం గురించి నీవు ఆలోచించాలి. ఈరోజు మనుషులు ఎక్కువగా దేహం గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ గురించి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. నీ ఆలోచనలన్నీ ఒకసారి ఆలోచించు. నీ ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా నీ శరీరం గురించా లేకుంటే ఆత్మ గురించా? నీ ఆలోచనలన్నీ కూడా నీ కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం గురించా, నీ కుటుంబం యొక్క శరీర సంబంధమైన జీవితం గురించా? ఇప్పుడు ఒక పురుషుడుగా నువ్వు కుటుంబానికి యజమాని కదా. ఇప్పుడు నీ కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం గురించే నీ ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే కుటుంబం యొక్క భౌతిక జీవితం గురించి నీ ఆలోచన అంటే ఈ రోజు ఎక్కువగా మన గురించి కానీ మన కుటుంబం గురించి కానీ ఎక్కువగా శరీర సంబంధమైన వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచన చేస్తాం తప్ప మన ఆత్మ గురించి మనం ఆలోచన చేయము. అలాగే కుటుంబం యొక్క ఆత్మీయ జీవితాల గురించి మనము ఆలోచించాం. పిల్లల యొక్క శారీరక జీవితం గురించి ఆలోచిస్తాం తప్ప పిల్లల యొక్క ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించాము నువ్వు నేను? వాళ్ళు మంచి స్కూల్లో ఉండాలి, మంచి మంచి తిండి పెట్టాలి, మంచి కాలేజీలో ఉండాలి, మంచి యూనివర్సిటీలో ఉండాలి, మంచి క్యాంపస్లో ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచి హోదాలో ఉండాలి. ఎప్పుడు కూడా శరీర సంబంధమైన దాని గురించి ఆలోచించడం తప్ప ఒక్కసారి నీ ఆత్మ గురించి కానీ, నీ పిల్లల యొక్క ఆత్మ గురించి కానీ, నీ భార్య నీ భర్త యొక్క ఆత్మ గురించి కానీ ఎప్పుడన్నా ఆలోచించావా? అసలు నీకు అర్థమైందా ముందు నువ్వంటే ఆత్మల సంగతి? అసలు నువ్వు అంటే ఆత్మల సంగతి నీకు అర్థమైందా? మనిషి అంటే ఆత్మల సంగతి అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావా పిల్లల పట్ల? పిల్లల పట్ల నువ్వేం చేస్తావు? ఆత్మల సంగతి అర్థమైపోతే. అందుకే సొలొమోను ఏమంటాడు? నీ బాలులను శిక్షించడం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా నీవు వారిని తప్పించదవు. ఆత్మనడా బెత్తముతో నువ్వు వాడిని కొట్టిన. చూద్దాం ఒకసారి ఆ పదం మర్చిపోయాను నేను. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 24వ వచనంలో. క్షమించండి, 22వ అధ్యాయం. వెరీ గుడ్, అద్భుతమైన మాట ఇక్కడ 13వ వచనం. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నిజంగా నువ్వు ఆత్మల సంగతి అర్థమైతే నీ పిల్లల యొక్క ఆత్మ గురించి నువ్వు ఆలోచన చేస్తావు. నీ భార్య నీ భర్త యొక్క ఆత్మ గురించి నువ్వు ఆలోచన చేస్తావు. శరీరం మీద అంత శ్రద్ధ పెట్టావు కదా. శరీరం మీద అంత శ్రద్ధ పెట్టిన నీవు క్షయమైపోయే శరీరం మీద అంత శ్రద్ధ పెట్టావు కానీ శాశ్వతంగా యుగయుగాలు ఉండే ఆత్మ మీద శ్రద్ధ పెట్టావా నువ్వు? అసలు నీ మట్టుకు నువ్వైనా ఆత్మ గురించి నీకు శ్రద్ధ ఉందా? అసలు నీకుందా ముందు శ్రద్ధ? శరీరానికి స్నానం చేస్తావు, శరీరానికి మంచి మంచి పోషకాహారం అందిస్తావు, శరీరానికి మంచి మంచి వస్త్రాలు ధరింపజేస్తావు, శరీరానికి అనారోగ్యం వచ్చేస్తే వెంటనే స్పందిస్తావు. మరి ఆత్మీయ పోషణ గురించి, పాపం చేసే పునర్జన్మ సంబంధమైన స్నానం గురించి, ఆత్మకు ధరించుకోవాల్సిన వస్త్రాల గురించి, ఆత్మీయ రోగాల గురించి. హృదయానికి రోగం వస్తుంది కదా, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది.
దాని గురించి ఏం ఆలోచించాం? ఆత్మీయ పోషణ గురించి ఆలోచించాం, ఆత్మీయ వస్త్రాల గురించి ఆలోచించాం, ఆత్మీయ స్నానం గురించి మనం ఆలోచించాం. దేని గురించి మనం ఆలోచించాం? ఎక్కువగా మన మనసంతా, మన దృష్టి అంతా కూడా శరీరం 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 శరీరం. మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి. వాళ్ళకి ఏం పెట్టాలి, ఏం తినాలి, ఏ బలమైన ఆహారం పెట్టాలి, ఆదివారం మటన్లు, ఆదివారం చికెన్లు. అంటే దేహాన్ని చూసుకోవద్దని అర్థం కాదు, నా మాటలు అపార్థం చేసుకోవద్దు. అంటే ప్రాముఖ్యంగా మొట్టమొదట నువ్వు మనసు పెట్టాల్సింది ఏంటంటే ఆత్మ. ఆత్మ ఇంత అద్భుతంగా దేవుడు మనిషిని నిర్మాణం చేశాడు. మనిషి అంటే ఏదో ఒక వస్తువు కాదు, చనిపోతే ఎరువైపోయే ఒక వస్తువు కాదు మనిషి అంటే. రేపు చచ్చిపోతాం కాబట్టి తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం, అలాంటి ఆలోచనలు వద్దు. నేను నిర్మాణం చేసింది ఎవరంటే సాక్షాత్తు పరలోకపు దేవుడు. ఆ దేవుడు నిర్మాణం చేశాడు. నేను ముగించేస్తాను. ఇంకా మానవుని గురించిన సత్యం అనేది మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం, మళ్ళీ రెండో భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసామంటే మానవ దేహ నిర్మాణకుడు దేవుడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేస్తూ అద్భుతంగా దేవుడు ఎక్కడ ఏ అవయవం ఉండాలో ప్లాన్, మెటీరియల్ ఎంతో విశేషంగా తయారు చేశాడు. అందుకే దావీదు నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. 2 మనిషి ఎన్ని భాగాలు? దేహము, ఆత్మ. దేహము, ఆత్మ. దేహం మట్టిలో నుంచి వచ్చేసింది, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. 3వది అసలు మనిషి అంటే ఎవరు? మరి మనిషి అంటే ఆత్మ. నువ్వు అంటే ఆత్మ, నువ్వు అంటే శరీరం కాదు. శరీరం మనిషి కాదు. తొడుక్కున్నావు ఈ శరీరాన్ని. మనం శరీరం లోపల మనం ఉన్నాము. ఒకరోజు ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. 4 ఏది శాశ్వతమైనది? శరీరం క్షయమైపోయేది. అది మనందరికీ తెలుసు, జగమని సత్యం, అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి మనిషిగా సంగతి. ఇది ఖచ్చితంగా ఇరువైపోద్ది. కానీ ఆత్మ మాత్రము శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ ఒకటి ఉందని ఎరుగు. నీ దేహం లోపల ఒక ఆత్మ ఉందనే సంగతిని ఎరుగు నువ్వు. అలాగే చివరిగా దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము? రెంటికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండిట్లో ఏది ఫస్ట్ అంటే మాత్రము ఆత్మ. దేహం ఫస్ట్, ఆత్మ ఫస్ట్ అంటే ఆత్మ. దేహాన్ని శుభ్రంగా ఉంచుకో, ఆరోగ్యంగా ఉంచుకో, ఆకలేస్తే తిను, కావలసింది తిను, ఓకే. కానీ క్షయమైపోయేది అది, అక్షయమైంది ఆత్మ. ఒకసారి ఆత్మ గురించి కూడా ఆలోచించు. పాపం చేశావు కదా, పునర్జన్మ సంబంధమైన స్నానంతో పాపాన్ని కడుక్కోవద్దా? దేవుని వాక్యం అనే ఆహారాన్ని ఆత్మకు పెట్టొద్దా? దేని మనసైన వస్త్రాన్ని మనం ఆత్మకు ధరించుకోవద్దా? అబద్ధము, లేకుంటే దురాలోచనలు, అసూయ, ఓర్వలేనితనము, ఇవన్నీ రోగాలు కాదా? వీటిని కూడా ఏం చేయాలి మరి? కాబట్టి మనిషి అంటే ఆత్మ అనే సంగతిని ఎరిగి ఆత్మ యొక్క క్షేమం గురించి, ఆత్మ యొక్క రక్షణ గురించి ఆలోచించాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. అవుట్లైన్ ఉంటుంది చక్కగా, అది డిస్క్రిప్షన్లో అవుట్లైన్ చేసిన తర్వాత దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి మరలా మీరు అవుట్లైన్ చూడండి. అవుట్లైన్ చూస్తూ వినండి. ఈ బేసిక్ లెసన్స్ కదా, మీకు ఎవరైనా తెలియని వాళ్ళు, సత్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని సంగతులు, గ్రంథం యొక్క వెలుగులు, అకార్డింగ్ టు గ్రంథం అంటే బైబిల్ ఏం చెప్పిందో దాన్ని మనం బైబిల్ యొక్క వెలుగులో మనము పరిశీలించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మరొక అంశంతో నేను మరొకసారి మీ ముందుకు వస్తాను. వందనాలు సమర్పించుకుంటాను.